శివగామి. ఏంటి శిశిరా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేను అడిగింది ఏమైంది? లాయర్ని కనుక్కొని చెప్పమన్నాను కదా, మాట్లాడావా? మాట్లాడాను శిశిరా, పాసిబిలిటీ లేదన్నారు. నాకు తెలుసు శివగామి, నువ్వు ఇలాగే చెప్తావని. క్లియర్లీ నీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది. ఇందులో నాకు వేరే ఇంటెన్షన్స్ ఏవీ లేవు శిశిరా. నీకు మంచి సంబంధం చూసి మంచి అబ్బాయితో పెళ్లి చేయాలన్నదే నా కోరిక. అర్థమైంది. నీకు అనుకూలంగా ఉండే ఫ్యామిలీ వాళ్ళని చూసి అతన్ని కూడా నీ చెప్పు చేతుల్లోనే ఉంచుకోవాలని కదా? హే, ఏదేదో ఊహించుకొని అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు శిశిరా. నీ అక్కగా నా బాధ్యతది. అవన్నీ నాకు అవసరం లేదు. అంత బరువు బాధ్యతలు నువ్వు మొయ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు పెళ్ళే వద్దు మొర్రో అంటే పెళ్లి గోలేంటి? అప్పుడు నీకు రావాల్సింది రాదు. చూస్తాను. నాకు కావాల్సింది ఎలా దక్కించుకోవాలో చూస్తాను. శిశిరా, శిశిరా! ఎందుకమ్మా తను అలా మాట్లాడుతుంది? తను చిన్నప్పటి నుంచి అంతే. మరి నువ్వు చెప్పలేదా అమ్మా అలా ఉండకూడదని? కొందరు ఎన్ని చెప్పినా మారరు. మారాలంటే కొన్ని బలమైన పరిస్థితులు ఎదురవ్వాలంతే. నాకు కనీసం హాయ్ కూడా చెప్పలేదు. దానికి నువ్వు ఫీల్ అయ్యావా? మరి ఈ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానని అందరికీ తెలియాలి కదా. చూసావా నేను ఎలా రిఫ్రెష్ చేశాను? అది ఒక మాట అడుగుతాను, ఏమనుకోకు. చెప్పు మావా. అది నీ పెళ్లి గురించే. పెళ్ళి మన పర్సనాలిటీకి ఏం సరిపోతుంది మావా? అదేంటన్నా అలా అంటావు? 6 అడుగుల అందగాడివి, కనుసైగతో శాసించగల ధీరోదాత్తుడివి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్వి. నీకేమైంది? ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు సంసారాలు మనతోనిగావు. ఎన్నాళ్ళు అంటే అఘోరాలా ఉన్నావు. మాకు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పడానికి మనసు రాలేదు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది కదా. నా మాట విని పెళ్లి గురించి ఆలోచించాలుడు. ఇప్పుడు ఆ శివగామి చెల్లెల గురించి ఆలోచించాలా? అవునన్నా, అంత మంచి ఛాన్స్ మనకి దొరకదు. ఒక్కసారి ఆలోచించు. కానీ ఆ అమ్మాయితో ఎలా? ఆ అమ్మాయిని మీరు ప్రేమలో పడేయాలి గురు. ప్రేమ అవన్నీ మనతోడయ్యేది కాదు. చూడండి హారిక, నాకంత ఓపిక సహనం రెండూ లేవు. బాయ్, మీరేం కంగారు పడకండి. మీకు ప్రేమ గురించి తెలియచేయడానికి మీకోసం ఒక గురువుని ఏర్పాటు చేస్తాను. ఏం గురువు? లవ్ గురువుని. అవును గురు, అది ప్రేమ పాఠాలు చెప్పటానికి మీకొక గురువు అవసరం. చూద్దాం.
ఒప్పుకోకపోతే చచ్చిపోతా. నో, అది తప్పు. నేను ఒప్పుకొని తప్పు చేయను. ఒప్పుకోకపోతే చచ్చిపోతా. ఒప్పుకుంటే నేను చచ్చిపోతా. లేదు, నేను చచ్చిపోతా. ఏయ్, అలా చేయకు. నేను చచ్చిపోతా. ఏయ్, వద్దంటుంటే. ఎవరమ్మా నువ్వు? లవ్లీ లవర్ని. ఈ లవ్లీ లవ్ సెట్ చేసేవాడే కానీ లవ్ చేసేవాడు కాదు. నువ్వే కావాలి. కుదరదు. నువ్వు నాకు నచ్చావు. నేను ఒప్పుకోను. నిన్నే పెళ్ళాడతా. ఒప్పుకోను. నువ్వు లేక నేను లేను. పండే ఏంటమ్మా వరుస పెట్టి సినిమా పేర్లు చెప్తే ఓపేసుకుంటాడా ఏంటి అమ్మాయి గోలా? నేను ఒక అతనికి ఈ అమ్మాయిని ప్రేమించడానికి ప్రేమ సలహాలు చెప్పాను. నేను బాగా సలహాలు ఇస్తున్నానని తెలిసి నన్ను లవ్ చేయడానికి వచ్చింది. ఏముందమ్మా వీళ్ళలో? పోయి పోయి వీడనకాల పడ్డావు ఏంటి ఇలానేసాడు? అతని మనసు నాకు తెలుసు సార్. ఇదిగో లవ్లీ, ఒక లవ్ గురుకి ప్రేమికులకి సలహాలివ్వడం అతని పని. అతను ప్రేమించడానికి అర్హుడు కాదు. నాకు ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదమ్మా, ఇంప్రెషన్ కూడా లేదు. నువ్వు వెళ్ళిపోమ్మా తల్లి, వెళ్ళిపో. నా మాట విని వెళ్ళమ్మా. నువ్వు లవ్ చేసేవాణ్ణి కాకుండా నిన్ను లవ్ చేసేవాణ్ణి లవ్ చెయ్యి. నీ వెనకాలెవరో పడుతున్నాడంట కదా, వాణ్ణి చేసుకో. వీడెందుకు? అంతేనంటారా? అంతే, నువ్వెళ్ళు. ఐ మిస్ యూ. వెళ్ళు. ఏంటో ఈ గోలంతా. నీ సంగతేంటి? నువ్వొక వ్యక్తికి ప్రేమ పాఠాలు చెప్పాలి. ఇవిగోండి, ఒకసారి వెరిఫికేషన్ చేయండి.